టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాపై టీమిండియా మొదటి టెస్ట్లోనే బోనీ కొట్టి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 295 పరుగుల భారీ తేడాతో భారత్ గెలవడంతో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. అయితే ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా కూడా పుంజుకుని రెండవ టెస్ట్లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఇక రెండవ టెస్ట్ కు ముందు మీడియాతో మాట్లాడిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ టీమిండియాలో ఒక కీలక ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. హెడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి టెస్ట్లో ఇండియా అద్భుతంగా ఆడింది. అంత భారీ తేడాతో ఓడిపోతామని అస్సలు ఊహించలేదు. ముఖ్యంగా బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతడి బౌలింగ్ వల్లే మేము అంత దారుణంగా ఓడిపోయాం. 2 ఇన్నింగ్స్లలో కూడా కీలక వికెట్లు తీసి మాపై ఒత్తిడి పెంచాడు. నేను ఆడిన గొప్ప ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా ఒకడు. బుమ్రా లాంటి బౌలర్ను ఎదుర్కోవడం అతి పెద్ద సవాల్గా మారుతుంది. అలాంటి బౌలర్ను ఎదుర్కోవడం మాటలు కాదు. రెండవ టెస్ట్లో మా గెలుపు బుమ్రాను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న విషయంపైనే ఆధారపడి ఉంది. డే నైట్ మ్యాచ్ లో బుమ్రాను ఎదుర్కోవడం మరింత కష్టంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కానీ అతన్ని ఎలాగైనా అడ్డుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నామని హెడ్ పేర్కొన్నాడు. హెడ్ చెప్పినట్లు బుమ్రా బౌలింగ్ ను ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కొంటుంది అన్న విషయంపైనే ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ గెలుపు ఆధారపడి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.